హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితా కొల్లా. ఈరోజు ఈ వీడియోలో ఈరోజైతే మనకి ఎంతో ప్రతిష్టాత్మకమైన రోజు అండి. ఎందుకంటే ఈరోజు శ్రీ పంచమి, వసంత పంచమి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి శుక్రవారం అంటే లక్ష్మీదేవితో లక్ష్మీదేవిని పూజించుకుంటాం కాబట్టి అదే రోజు శ్రీ సరస్వతి మాత ఆవిర్భవించిన రోజు కాబట్టి ఆ ఇద్దరు అమ్మవార్లకి ఎంతో భక్తి శ్రద్ధలతో మనమైతే పూజ జరుపుకుంటామండి. అండ్ అలాగే ఈరోజు పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేస్తారండి. తల్లికి తెల్లని కుసుమాలతో సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో శుక్ల వస్త్రాలతో ఆ విజ్ఞానమూర్తిని అర్చించాలి. ఉత్తర భారతదేశంలో శ్రీ పంచమి నాడు సరస్వతీదేవిని అత్యంత శ్రద్ధతో పూజిస్తారు. ఈ రోజున సరస్వతీదేవి అర్చిస్తారు. సాధారణంగా దేవాలయంలో 3 రోజుల పాటు వసంత పంచమి జరుపుకుంటారు. విజయవాడలో వెలసిన కనకదుర్గమ్మ వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి అలంకరణ చేస్తారు. అలాగే మాటల్లో కొలువై ఉన్న సరస్వతి మాత కూడా ప్రత్యేక పూజలు చేస్తారండి. చాలా ప్రతిష్టాత్మకమైన రోజు కాబట్టి నేనైతే మా పిల్లలతో కూడా ఈరోజు చాలా ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకొని పిల్లలతో స్కూల్కి రాగానే మంచిగా స్నానాలు కూడా చేయించుకొని ఇద్దరితో పూజనైతే చేయించుకుంటున్నానండి. పిల్లలిద్దరు కూడా పూజనైతే అమ్మవారికి, గణపతి దేవునికి, అమ్మవారికి చింతలు, పూలు, అగజానమ పద్మానాం గజానమాన్నిశం అనేకదంతం పద్మానాం ఏకదంతం మాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా పద్మ పద్మ విశాలాక్షి పద్మ కేసరవందిని విద్యారంభక్లయాదేవి సారం పాతు సరస్వతి భగవతి భారతి విశేషాధ్యాపక గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విషయాన్ని కూడా వాళ్ళకైతే వివరించానండి. ఇంకా ఈ శ్లోకాన్ని పఠించాలని వాళ్ళతోటి 2 శ్లోకాలను అయితే 21 టైమ్ పఠించాక ఇంకా హారతిని అయితే ఇస్తున్నానండి. పిల్లలైతే ఇలా పూజ చేస్తుంటే ఎంత ఆనందకరంగా అనిపిస్తుంది. ఇంకా ఈరోజైతే మొదట విఘ్నాధిపతికి గణపతి పూజ విద్యారంభం నాడు సరస్వతిని అర్చించాలి. మొదట విఘ్నాధిపతి గణపతిని పూజించి అటుపై చదివిన తల్లి శారదాంబ ప్రతిమను, పుస్తకాలను, విద్యకు సంబంధించిన ఇతర వస్తువులను ఆరాధించాలి. ఇక్కడ పూర్వం శ్లోకం పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతి వాకుకి, జ్ఞానానికి, చదువుకి ఆమె ఆదిదేవత. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతి వాకుకి, జ్ఞానానికి, చదువుకి ఆమె ఆదిదేవత. వేదాల్లో కూడా సరస్వతి సూక్తులు ఉన్నాయి. ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా ఉపాసించే దేవతలను అంబితమే, నందితమే, దేవితమే అని శృతి కీర్తించింది. అలాంటి సరస్వతి దేవిని ఆమె పుట్టినరోజు నాడు అర్చించే అవకాశం మనకు వసంత పంచమి రూపంలో వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకొని మనం పూజ చేయడమే కాకుండా పిల్లలతోటి కూడా ప్రతి ఏడాది వసంత పంచమి రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పిల్లలతోటైతే మనము పూజనైతే చేపించాలండి. ఎందుకంటే వాళ్ళలో కూడా
ఈ భక్తి చేయాలనే పూజ చేయాలనే శ్రద్ధ వాళ్ళకి కలిగించాలండి. మనం ఏదైతే వాళ్ళతో చేపిస్తున్నామో దగ్గరుండి వాళ్ళకి అన్నీ అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళతో పూజనైతే చేపించాలండి. చూసారు కదా పిల్లలు ఎంతో ఆనందంగా పూజనైతే చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయిందండి. ఇప్పటికీ చాలాసార్లు నేనైతే మా పిల్లలతోటి పూజనైతే చేపిస్తున్నానండి. అండ్ అలాగే హారతి ఇచ్చిన తర్వాత వాళ్ళైతే ధూమ్ స్టిక్ తోటి ఇల్లంతా పొగ అయితే వేస్తున్నారు. నేనైతే ఇంత కూడా ఇన్వాల్వ్ కాలేదు. వాళ్ళే పూజనైతే చేసుకొని చాలా భక్తి శ్రద్ధలతో పూజనైతే కంప్లీట్ చేశారండి. అండ్ వాళ్ళకున్న కోరికలను అయితే కోరుకున్నారు. చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. పిల్లలు పూజ చేస్తుంటే మనకైతే ఎంతో సంతోషకరంగా ఉంటుంది. అమ్మవారు కూడా వాళ్ళని అంతే ఆనందంగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోలను ముందుకు నడిపించండి. మా వీడియోలకైతే లైక్లు, షేర్లు చేసి మా ఛానల్ అయితే ముందుకు నడిపించండి ప్లీజ్. ఒక్క నిమిషం మీరు అట్నే నిలబడండి.